మొన్న మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అనేక సార్లు చెప్పుకున్నాం. భారత సైన్యం సరిహద్దుల లోపలికి వెళ్ళింది పాకిస్తాన్ లోపలికి అన్నటువంటి విషయం. ఇప్పుడు అది ససాక్ష్యంగా నిరూపించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఈ నెల 9, 10 తేదీల్లో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద భారత ఆర్మీ విరుచుకుపడినటువంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన మరొక వీడియోని బీఎస్ఎఫ్ రిలీజ్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలో 2.2 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్ళింది మన సైన్యం. అక్కడ 3 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని మన మిస్సైల్స్ నాశనం చేసినాయి. ఆర్మీ దాడితో పాక్ రేంజర్లు మన ఆర్మీ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం పరుగులు పెట్టి పారిపోయి వాళ్ళ పోస్టులు కూడా వదిలేసింది. మన వైపు నుండి ఇలాగ దాడులు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళల్లో మహిళా సైన్యం కూడా ఉంది, పురుష జవాన్లు ఉన్నారు. విజయవంతంగా ఇది ముగించారంటూ బీఎస్ఎఫ్ చూపెట్టి ఆయా పోస్టులు పాకిస్తాన్ లోపలికి వెళ్ళినటువంటిది వాళ్ళు పారిపోతున్న విజువల్స్ని అంతా కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. నిజంగా భారత సైన్యం భారతదేశం గనక యుద్ధోన్మాదం లేదంటే కనుక భారతదేశం గనక ఇతరుల భూభాగాలు ఆక్రమించుకునే పాకిస్తాన్ చైనా తరహా బుద్ధి ఉంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళింది వదిలిపెట్టకుండా మనమే తీసేసుకోవచ్చు. ఆ పోస్టులు ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్ సైన్యం అయితే పారిపోతా, మొన్న కూడా ఒకటి బయటపడింది కదా, ఒక సైనిక అధికారి మసీదులో తలదాచుకున్నాడు. వాళ్ళ సైన్యానికి సంబంధించినటువంటి జూనియర్ అధికారి అడిగితే ముందు బతికుంటే బలుసు తినచ్చు, మీరు కూడా పారిపోండి అన్నాడు, తర్వాత చూసుకుందాం అన్నాడని. అదే అక్కడ ఉన్నటువంటి సైన్యం ఏంటంటే భారత్ని ఎదుర్కోలేదు. భారత్ని ఎదుర్కొని చచ్చిపోతే వాళ్ళని పట్టించుకునే దిక్కు కూడా ఉండదు. చివరికి ఆ శవాలు మాది కాదని చెప్పుకునే మనస్తత్వం, చస్తే 4 రూపాయలు పరిహారం కూడా ఇవ్వని దరిద్రం పాకిస్తాన్ సొంతం. అందుకని పాకిస్తాన్లో ఉద్యోగం జీతం కోసం చేస్తుంది కానీ సైన్యం చిత్తశుద్ధితో చేయదు. నిజంగా కనుక మనం కొంచెం ముందుకు పోయామంటే ఆ భూభాగం అంతా వదిలేసి పారిపోతారు. కాబట్టి అది తీసుకుని మనం ఏం చేయాలన్నదే ప్రశ్న.